తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. पुलिस को बुलाया, हम लोग को आदमी हॉस्पिटल में आप लोग को हम लोग को लेके जाइए ठोका ऊपर। మంచి ముహూర్తం. ఆ ముహూర్తం వేళ మహాకుంభమేళకు వెళ్లి పుణ్యస్థానాలు ఆచరిస్తే ఎంతో పుణ్యమని విస్తృత ప్రచారం. ఆ రోజు రానే రావడంతో ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది తరలిరాక. ఫలితం 15 నిండు ప్రాణాలు, పదుల సంఖ్యలో గాయాలు. 16 రోజులుగా కోట్లాది మంది తరలి వచ్చినా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైభవోపేతంగా సాగుతున్న యూపీలోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో బుధవారం అపశృతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య వేళ మహాకుంభమేళలో పుణ్యస్నానం ఆచరించేందుకు కోట్లాది మంది జనం తరలిరాగా తొక్కిసలాట జరిగింది. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది భక్తులు గాయపడ్డారు. ఈ నెల 15న మహాకుంభమేళ మొదలవగా ఆ రోజు 1 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చారు. రెండవ రోజు మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది తరలి వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది భక్తులు కుంభమేళకు వచ్చినట్లు అంచనా. మౌని అమావాస్య విశిష్టమైన రోజు కావడంతో 10 కోట్ల మంది వస్తారని యోగి సర్కార్ అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. అలాగే భక్తుల కోసం అడ్వైజరీ కూడా జారీ చేసింది. యూపీ సర్కార్ అంచనాకు తగ్గట్టే మంగళవారం రాత్రి నుంచి ప్రయాగ్రాజ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మౌని అమావాస్య వేళ అమృత స్నానాల కోసం త్రివేణి సంగమం వద్దకు తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. ప్రయాగ్రాజ్ సెక్టార్ 2 వద్ద బుధవారం తెల్లవారుజామున భక్తుల తాకిడి విపరీతంగా ఉండడంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. సుమారు 50 మంది వరకు గాయపడినట్లు తెలుస్తుంది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృత స్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గంటలో 2 సార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. అటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఘటనపై యూపీ సీఎంతో మాట్లాడారు. మరోవైపు సీఎం యోగి భక్తులకు కీలక సూచనలు చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలను ఆచరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదేశాలు సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని, ఎటువంటి వదంతులను నమ్మొద్దని కోరారు. ఈ సమయంలో ఒక్కసారి తోసుక రావడంతో బారికేడ్లు విరిగి తొక్కిసలాట చోటు చేసుకుంది. प्रशासन कुछ भी नहीं गया। इतना टाइम से सीआरपी को बुलाया, पुलिस को बुलाया, कोई भी नहीं आया, कोई भी नहीं आया। अभी तो हम लोग को मालूम नहीं, आधा घंटा हो गया उसको हॉस्पिटल लेके गया, पुलिस को बुलाया, हम लोग को आदमी हॉस्पिटल में आप लोग को हम लोग को लेके जाइए ठोका ऊपर, लोग फंस गया 100 का ऊपर। हम लोग को तो 12 सेवा आश्रम से आया। मौनी अमावस्या का स्नान चल रहा है प्रयागराज संगम से। आप सभी सनातनियों को मेरा प्यार भरा राधे राधे। भगवान से प्रार्थना करता हूँ, भगवती गंगा से प्रार्थना करता हूँ कि ये सुंदर पर्व, महापर्व आप सबका कल्याण करे, आप सबका उद्धार करे। आज मैंने हजारों लोगों के साथ में यहाँ भगवती गंगा के तट पर स्नान किया है ब्रह्म मुहूर्त में। आज मैं संगम पे नहीं गया, संगम पे इसलिए नहीं गया, वहाँ बहुत बड़ा क्राउड है, करोड़ों लोग इस समय वहाँ मौजूद हैं। और इस समय तो अमृत गंगा जमुना की धारा में बह रहा है पूर्णतः, क्योंकि इतना बड़ा क्राउड है वहाँ। जहाँ गंगा है जमुना है इस समय संगम पे प्रयागराज में, अगर आप कहीं भी स्नान करेंगे तो वो अमृत आपको प्राप्त होगा।